సో హౌ టు సర్వైవ్ నర్సాపూర్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. నర్సాపూర్ ఏంటి మమ్మీ ఎవడీడు? నర్సాపూర్ కాదు, సారీ గైస్, నర్సాపూర్ ఫారెస్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మ్యాప్ గిప్ అన్ని పెట్టారు. ఇది గాంధీ తాత టైం ఉన్న మ్యాప్, ఇది మేమున్న మ్యాప్. సో ప్రెసెంట్ మ్యాప్ అయితే ఇది. సో పర్ పర్సన్ 50 రూపీస్ గైస్, ఓన్లీ క్యాష్, నో యూపీఐ. సో గైస్ వాచ్ టవర్ లో పోవాలంటే 500 మీటర్స్. సో వే టు వాచ్ టవర్ పోతున్నాం. స్పెషల్ గా ఇక్కడ రాసిరు, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ నో స్మోకింగ్. థ్యాంక్ యూ ఫర్ నో స్మోకింగ్ అని రాసిరు గైస్. స్మోకింగ్ అయితే ఎలా లేదు నర్సాపూర్ ఫారెస్ట్ లో. అరే పాములు గిములు కనిపిస్తాయా? సో నేనే గైస్ బ్లాగర్ని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. బ్లాగర్ని. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? వీడియో తీసేది. నన్ను బాటిల్ ఫ్రీగా వచ్చినందుకు బాటిల్ మోయిపిస్తారు. సో ఇట్లా పోవచ్చు కదా ఈజీగా, ఎవరు ఫైండ్ చేయట్లే. ఇదిగోండి గాయ్స్ అనకొండ పాకుతుంది. అరే నీ అబ్బా, అది బటర్ఫ్లై వాళ్ళ తాత. అది ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫైనల్ గా మౌంటైన్ ఎక్కుతున్నాం. ఎక్కుతూ ఎక్కుతూ దమ్ము వచ్చేసింది. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. సో మీకు ఇప్పుడు స్నేక్ హోమ్ చూపిస్తా. ఎందుకు? సో దిస్ ఇస్ కాల్ నర్సాపూర్ ఫారెస్ట్. సో గైస్ ఇప్పుడే వాటర్ తాగినా కొంచెం రిలాక్స్గా ఉంది. నా పని అయిపోయింది అనుకున్నారా? ఓ 3 కోతుల్ని చూస్తారా గాయస్, మనతోనే ఉన్నాయి. వాడు నీవు వాడు ముగ్గురు కలిసి హుసేన్ సాగర్ లో పోయి దుంకుండ్రి. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది. సో దగ్గర ఒక 300 మీటర్స్ నడిచినాం. ఫుల్ చెమటలు వస్తున్నాయి గాయస్, చూసుకోవచ్చు. పొట్టోడికి దోలు తీరిపోయింది. సో ఫారెస్ట్ కి రావాలంటే చలికాలంలో రావాలి గాయస్, ఎండాకాలంలో రావద్దు. ఫుల్ చెమటలు ఉన్నాయి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. ఫైనలీ అక్కడ రాసి ఉంది వాచ్ టవర్ కి దారి ఇటు. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. సో నాతో పాటు నా కెమెరామెన్ గిట పట్టుకున్నాడు కెమెరా. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఏంది 500 మీటర్స్ ఇంకా రాలేదా? నాకు దూలెక్కువ. అప్పటికే అడిగాను ఎక్కడికి వెళ్తున్నావు. నువ్వు పుట్టమ నుంచి ఇద్దారా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? ఇట్టంటే ఏదో జరుగుతుందనే. మీకు ఏం రైతున్నాయండి నన్ను ఇంట్లో నడిపేయడానికి? మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చండి. నోటికి ఏదొస్తే మాట్లాడేయడమే. ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ దిస్ కెమెరా టు మై ఎక్స్ కెమెరామ్యాన్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో గాయస్ ఒకటి బెనిఫిట్ ఉంది ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ లో వస్తే, కనీసం ఒక 50 మీటర్స్ ఒక చైర్ అయితే ఇస్తారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. సో గాయస్ వాచ్ టవర్ దగ్గర రాగానే మీకు ఒక బోర్డు కనిపిస్తుంది, అదే మీరైతే ఫాలో అయిపోవాలి. స్కూల్ ట్యాంక్ లాగా ఉంది ఇది. ఇలా కొన్ని సేఫ్టీలు ఉన్నాయి గాయస్. వాచ్ టవర్ ఎక్కే ముందు ఇది చదివి ఎక్కాలి. ఐఎమ్ నీ గజనీ, ఏమైందో తెలియదు. వాచ్ టవర్కి ఎక్కుతున్నా గాయస్, నాతో పాటు మా వాళ్ళు మెల్లమెల్లగా ఎక్కుతారు. ఆగండి రా.
ఓ వాస్టర్ స్వర్గమా? పైకి వస్తే స్వర్గమే అంట గాయస్. స్వర్గమే స్వర్గమే. కల్కి సాంగ్ పాట. నిజా? అరే దీనికన్నా పై సెకండ్ ఫ్లోర్కి వచ్చినాం గాయస్. సారీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం గాయస్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడ కూర్చోనికి సీట్లు బాగానే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నా కొడక ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. సో మనకి కార్ పడదు గాయస్. సో 10 స్వీట్స్ పడ్లు, 10 సోంపులు, ఒక పాను అన్ని తినేసి ఫైనల్ గా ఇక్కడ రీచ్ అయిండు. ఎట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. సో గాయస్ ఇప్పుడే వాచ్ టవర్ చూసేసినాం. తాజ్ మహల్ కట్టిన మేస్త్రి వచ్చి ఇది కట్టిరు. ఓవరాల్ గా అయితే బాగానే ఉంది. మరి ఏంద్రా ఇట్లా చేస్తారు? సో గాయస్ ఎవడో బాటిల్ పడేసిండు. ఊకోరా బాబు, నేను కవర్ చేద్దాం అనుకుంటే. ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఈ వాచ్ టవర్ కట్టడానికి మొత్తం అమౌంట్ దగ్గర ఒక 20 లక్షలు అయినాయి గాయస్. ఒక ఫ్యాన్ లేదు, ఒక డ్రింకింగ్ ఫెసిలిటీ లేదు. 19,50,000 ఖర్చు చేసినంటే వేస్ట్ గాయస్. సో ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాం గాయస్. వాటర్ బి అయిపోయింది. నెక్స్ట్ చూడాలి ఏంది కథ. ఇక్కడ బాగానే వాటర్ బాటిల్ అయితే పడేసారు, కానీ మేము సేవ్ ద నేచర్, సేవ్ ద బాటిల్ అని చూస్తున్నాం. ఇట్లాంటి ప్లేసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ల్యాండ్ స్కేప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటది. వీళ్ళు చూసి షాక్ అవుతానా? వీడు పెద్ద తోపు, మరి వీళ్ళు చూసి ఎందుకు షాక్ అవుతా నేను? సో గాయస్ మేము ఈడ వచ్చి మోసం అయిపోయాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఒక్కటే వాచ్ టవరే ఉంది, ఇంకేం లేదు. కానీ ఆడ గూగుల్లో చూస్తే 2-3 ఉన్నాయి గాయస్. ఒక మినీ బ్రిడ్జ్, ఒక ఎద్దు. సో చాలా డిసప్పాయింట్ అయ్యాను. 50 రూపాయలు ఇచ్చి మోసపోయాను గాయస్. నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి మైకేల్, డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి. వాడేమని మాట వింటలేట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.